Hi everyone. Today's problem: design DFA which accepts all the strings that contains even number of zeros and odd number of ones. Even number of zeros and odd number of ones అనే ప్రాబ్లమ్స్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? సో ఈ ప్రాబ్లంలో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. ఎప్పుడైనా సరే అండ్ అనే ప్రాబ్లం ఉండుంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కానీ, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కానీ, ఇలాంటి కంబైనింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని సపరేట్ ప్రాబ్లమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకొని అప్పుడు కంబైన్ చేయాలి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆల్రెడీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో చూసాం. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో చూసాం. ఇప్పుడు వాటి రెండింటిని ఎలా కంబైన్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది అండ్ ప్రాబ్లం కదా, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? ఫస్ట్ ఈ స్టేట్లో జాగ్రత్త చూడండి. ఈ ప్రాబ్లంకి ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ ఇందులో 2 స్టేట్స్ తీసుకున్నాం, Q0 Q1. అలాగే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్కి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇందులో 2 స్టేట్స్ తీసుకున్నాం, Q2 Q3. ఇందులో ఉన్న స్టేట్స్ ఇందులో లేకుండా చూసుకోవాలి. సో అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. సో దీంట్లో ఉన్న స్టేట్స్ ఇందులో లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎలా కంబైన్ చేయాలి అంటే, ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి స్టేట్ దాంట్లో ఉన్న ప్రతి స్టేట్ తోటి కంబైన్ చేసి ఒక కొత్త స్టేట్ రాయాలి. సో ఇక్కడ Q0 ఇక్కడ ఒక స్టేట్ ఉంది కదా, Q0, అక్కడ Q2 కలిపి ఒక స్టేట్. నెక్స్ట్ Q0 Q3 కలిపి ఒక స్టేట్. సిమిలర్లీ Q0 Q2 Q0 Q3 అయిపోయింది. నెక్స్ట్ Q1 Q2 ఒక స్టేట్. Q1 Q3 ఒక స్టేట్. సో ఇలా కంబైన్ చేసి స్టేట్స్ రాసుకోవాలి. ఆ తర్వాత స్టార్టింగ్ స్టేట్ ఫైనల్ స్టేట్ని ఫైనలైజ్ చేయాలి. స్టార్టింగ్ స్టేట్ ఎలాగా అండ్ కాబట్టి రెండింటిలో స్టార్టింగ్ స్టేట్ ఏదైతే ఉందో అవి 2 కలుపుకున్న స్టేట్స్ ఇక్కడ స్టార్టింగ్ స్టేట్ అవుతాయి. ఇందులో స్టార్టింగ్ స్టేట్ ఏంటి? Q0. ఇందులో స్టార్టింగ్ స్టేట్ ఏంటి? Q2. Q0 Q2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద స్టార్టింగ్ స్టేట్ హియర్. స్టార్టింగ్ స్టేట్ ఫర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. సిమిలర్లీ ఫైనల్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ స్టేట్ ఎలాగా? ఇక్కడ ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో అవి 2 కలిపినటువంటి స్టేట్ ఎక్కడైతే ఉందో అది ఫైనల్ స్టేట్ అవుతుంది. ఇక్కడ ఫైనల్ స్టేట్ Q0, ఇక్కడ ఫైనల్ స్టేట్ Q3. Q0 Q3 ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో ఇది ఫైనల్ స్టేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ట్రాన్సిషన్స్ రాయాలి. డిఎఫ్ఏ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ దగ్గర మనం ట్రాన్సిషన్స్ రాయాలి. ట్రాన్సిషన్స్ ఎలా రాస్తాం? ఫస్ట్ ఈ స్టేట్ తీసుకుంటే ఇందులో 2 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, Q0 Q2. సో Q0 Q2 2 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీని దగ్గర 0 and 1 మెన్షన్ చేయాలి కాబట్టి Q0 on 0, Q2 on 0. ఎలా వస్తాయి ఇవి? ప్రీవియస్ డయాగ్రామ్స్. ఇక్కడ Q0 on 0 ఎక్కడికి వెళ్ళింది? Q1. Q2 on 0 ఎక్కడికి వెళ్ళింది? Q2. సో Q0 Q2 2 0 తీసుకొని Q1 Q2కి వెళ్ళింది. Q0 Q2 0 తీసుకొని Q1 Q2కి వెళ్ళింది. Q1 Q2 ఇక్కడ. ఓకే, సిమిలర్లీ ఫర్ Q0 Q2 1 తీసుకోవాలి. Q0 on 1, Q2 on 1. సో Q0 on 1 ఎక్కడికి వెళ్ళింది? Q0 on 1 Q0 దగ్గరే ఉంది. Q2 on 1 ఎక్కడికి వెళ్ళింది? Q3. సో Q0 Q2 1 తీసుకొని Q0 Q3కి వెళ్ళింది. Q0 Q3 ఇక్కడ ఉంది. సో 1 తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. Likewise, you need to construct the remaining transitions. Say for example, if you take Q1 Q2 Q1 on 0 ఎక్కడికి వెళ్ళిందమ్మా? Q1 on 0 Q0. Q2 on 0 Q2. So Q1 Q2 takes 0 and goes to Q0 Q2. Q1 Q2 takes 0 and goes to Q0 Q2. ఇక్కడికి వచ్చింది. Similarly for Q0 Q1 Q2 Q1 on 1 Q2 on 1. Q1 on 1 the same state Q1. Q2 on 1 Q3. 1 తీసుకొని Q1 Q3కి వెళ్ళి Q1 Q2 takes 1 and goes to Q1 Q3. ఇక్కడికి వచ్చింది. Likewise, you need to consider the remaining transactions. Of course, ఇవి ఎలా వస్తాయి? Q1 and Q3 takes 1 ఇక్కడికి వస్తుంది. Q0 Q3 takes 1 ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. కన్స్ట్రక్ట్ చేయండి. దెన్ ఇది 0 అండ్ దెన్ ఇక్కడ 0.
This is the basic diagram. Already we have seen in the previous video how to what is the basic structure of even number of zeros and odd number of ones. సో ఆ స్ట్రక్చర్ ఎలా తీసుకొచ్చాము ఇలా. దీన్ని ఫర్దర్గా మనం 2 స్టేట్లు తీసేసి ఒక స్టేట్తో రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో అండ్ కాబట్టి ఇలా రాసాము. ఇన్ కేస్ ఇక్కడ ఆర్ అయితే, ఆర్ అనే ప్రాబ్లం అయితే అలా చేయాలి. ఇదే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ డివిజిబుల్ బై 3. అప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ రాసుకోవాలి, నెంబర్ ఆఫ్ జీరోస్ డివిజిబుల్ బై 3 రాసుకోవాలి, అన్ని కలిపేయాలి. ఒకవేళ ఆర్ అయితే ఏం చేయాలి? ఆర్ అయినా అండ్ అయినా స్టార్టింగ్ స్టేట్స్ మారు. ఇందులో స్టార్టింగ్ స్టేట్ సేమ్గా ఉంటాయి. బట్ ఫైనల్ స్టేట్ ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఒకవేళ ఆర్ అయితే ఫైనల్ స్టేట్స్ ఏమవుతాయి? Q0 ఎక్కడున్నా ఫైనల్ స్టేట్. Q0 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఫైనల్ స్టేట్, ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఫైనల్ స్టేట్. అలాగే Q3 ఎక్కడున్నా ఫైనల్ స్టేట్, అంటే Q3 ఇక్కడ ఉంది కాబట్టి ఫైనల్ స్టేట్, Q3